ప్రస్తుతం ఐపీఎల్ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. అవేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఫీల్డ్లో ఏ ప్లేయర్స్ అయితే సెలెక్ట్ అవుతారో 16 మంది, ఒక్కో టీమ్స్కి 16 మంది 15 మంది సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు మాత్రమే గ్రౌండ్లోకి రావాల్సి ఉంటుంది. దాని తర్వాత డ్రింక్స్ బ్రేకప్లు ఎవరైనా మెసేజ్ పంపించడం కానీ, అంటే డకౌట్లో కూర్చున్న వాళ్ళు కానీ, బెంచ్కి పరిమితమై ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆడని వాళ్ళకైతే అలో లేదు గ్రౌండ్లోకి అస్సలకి. దాని తర్వాత బౌండరీ దగ్గర కూర్చుని అండ్ మొత్తం టైం వేస్ట్, అంటే ఎక్కువ మంది కూర్చొని డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, దాని రూల్స్ కూడా మార్చడం జరిగింది. ఓన్లీ 5 మంది మాత్రమే బౌండరీ లైన్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకు స్పెషల్ జాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 5 మంది మాత్రమే ఉంటాయి. ఎల్ఈడి బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది. దాని తర్వాత డకౌట్స్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ అటు ఇటు వెళ్ళొద్దు, అంటే ఎల్ఈడి బౌండరీస్ ఉంటాయి కదా, దాని దగ్గరికి వెళ్ళి డిస్టర్బెన్స్ చేయకూడదని మ్యాచెస్ గురించి ఇలాంటి రూల్స్ తీసుకొచ్చింది ఐపీఎల్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.